హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి కాంబినేషన్ చూపించబోతున్నానండి. అదేంటంటే స్పైసీ చికెన్ మసాలా విత్ వడ. సో ఈ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి, మీరు కూడా ట్రై చేయండి. సో ఇది రెడీ చేసుకోవడం కొరకు అయితే మనం ముందుకుంటే కొన్ని మసాలాలు ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో ఫస్ట్ నేను చేసి పెట్టుకున్నాను చూడండి ఒకసారి. ఆనియన్ని, టమాటాని ఈ రెండు కలిపి ఈ విధంగా పేస్ట్ చేసి పెట్టుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంట్లో ఉండే హోల్ మసాలాలన్నీ ఇందులో ఏమి ఎక్సెస్ వేయలేదు. ఇవన్నీ హాఫ్ అన్ అవర్ బాగా నానబెట్టిన తర్వాత ఈ విధంగా పేస్ట్ చేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి చికెన్ కూడా నేను హాఫ్ అన్ అవర్ బిఫోర్గానే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మ్యాగ్నేట్ చేసి. ఈ మ్యాగ్నేట్ కొరకు నేను హల్దీ పౌడర్, మిర్చి పౌడర్ అండ్ ఒక 2 స్పూన్స్ నిమ్మరసం అండ్ టేస్ట్కి సరిపడగా ఉప్పు, సాల్ట్ కూడా వేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. సో తర్వాత చికెన్ కోసం అని చెప్పి నేను కళాయిలో 1 కిలో చికెన్ అనగా దీనికి సరిపడగా కొద్దిగా ఆయిల్ ఎక్కువ పడుతుంది. సో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్లో కొంచెం పసుపు వేసుకుని సో తర్వాత వచ్చేసి నేను కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా యాడ్ చేశానండి. సో కరివేపాకు యాడ్ చేసిన తర్వాత పచ్చిమిర్చి ఒక 2-3 వేసానండి టేస్ట్ కొరకు. ఆల్రెడీ మనం కారం వేసుకున్నాం కాబట్టి. సో తర్వాత వచ్చేసి ఇందులో నేను ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న ఏదైతే ఆనియన్ అండ్ టమాటా పేస్ట్ ఉందో అది యాడ్ చేసి ఒకసారి జస్ట్ మిక్స్ చేసిన తర్వాత లైట్గా సాల్ట్ వేయండి. అది కొద్దిగా ఫ్రై అవ్వడం కొరకు, ఎక్కువ వేయొద్దు, ఆల్రెడీ చికెన్లో వేసాము. సో తర్వాత వచ్చేసి నేనైతే ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేశానండి. సో అదేవిధంగా మనం ముందు రెడీ చేసుకున్న పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసిన తర్వాత ఒక 3 మినిట్స్ వరకు కూడా నేను మీడియం ఫ్లేమ్లో పెట్టానండి, మధ్య మధ్యలో కదుపుతూ. సో ఎందుకంటే అడుగు పట్టుకుంటూ ఉండడం కొరకు. సో ఇలా కలిపిన తర్వాత రెడీ అయ్యాక ఏదైతే మనం ముందుకుంటా మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ఉందో ఇందులో యాడ్ చేసేసి కొంచెం బాగా మొత్తం మిక్స్ చేసి మసాలా అంతా కూడా చికెన్కి సో కంప్లీట్గా లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు కూడా దీన్ని వదిలేసేయండి. అప్పుడు అందులో బాగా చికెన్లో వాటర్ అంతా బయటకు వచ్చి ఇది బాగా చికెన్ కూడా ఉడుకుతుంది, వేగుతుంది. అప్పుడు నేను అందులో వాటర్ యాడ్ చేశానండి. సో నేనైతే ఒక బిగ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లో వదిలేసానండి. సో హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ వరకు వచ్చాను. ఈ లోపు నేను వడలకి పిండి కూడా రెడీ చేసుకున్నాను. సో రుబ్బంతా పేస్ట్ చేసిన తర్వాత అందులో కొద్దిగా ఆనియన్స్, పచ్చిమిర్చి, అదేవిధంగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, సో టేస్ట్కి సరిపడగా సాల్ట్ ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసేసానండి. సో మిక్స్ చేసి దీన్ని పెట్టుకునే లోపల చికెన్ కూడా ఉడికిపోయింది. సో చూడండి చికెన్ ఏ విధంగా గ్రేవీ అంతా కూడా థిక్గా అయిపోయింది చూసారా. సో ఇంకా నాకు అందులో మనం ఉప్పు ఒకసారి టేస్ట్ చేసుకొని సరిపోయినట్టయితే సో అందులో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో నేనైతే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేసాను. సో చికెన్ ఒక పక్కన పెట్టుకున్నాను. చికెన్ మొత్తం రెడీ అయిపోయింది. ఈ లోపు వడల కోసం అని చెప్పి ఆయిల్ కూడా హీట్ అవ్వడం వల్ల సో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా వడలను అయితే నేను వేసానండి. సో ఈ వడలు వేసిన తర్వాత దీన్ని బోత్ సైడ్స్ బాగా వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సో స్పైసీ చికెన్ మసాలా విత్ వడ కాంబినేషన్ రెడీ అయిపోయిందండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే.